5 పథకాలు 4 నెలలకు ఒకసారి. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు. అయితే షెడ్యూల్ మీకు చెప్తాను క్లియర్‌గాన. ఈ నెల 25వ తేదీన అధికారుల బృందాలు గ్రామాల వారీగా విజిట్ చేసి షెడ్యూల్‌ని అయితే విడుదల చేస్తాయన్నమాట. ఈ నెల 26న అధికారుల బృందం సెక్షన్ అయితే ఇస్తుంది. 26, 27 తేదీలో ఇన్ఛార్జ్ మంత్రులు అయితే వీరికి సంబంధించి విషయాలైతే తెలియజేస్తారు. ఈ నెల 28 నుంచి గ్రామ వార్డు మనకి సదస్సులు ప్రారంభించి సాయంత్రం 8 గంటల కల్లా పూర్తి చేస్తారు. అయితే వీటి ద్వారా అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2 షిఫ్ట్‌లో ఇవైతే పనిచేస్తా అంటే 2 షిఫ్ట్‌లో వీటికి సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటారన్నమాట ప్రజల దగ్గర నుంచి. అయితే సభ ప్రారంభానికి ముందు ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపిస్తారు ప్రజలకి. దరఖాస్తులతో పాటు అవసరమైన ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు సమర్పించాలి. ఆ కౌంటర్లో ఉండే సిబ్బంది జాగ్రత్త తీసుకోవాలని చెప్పారు. దరఖాస్తు స్వీకరణకు మహిళలకు ప్రత్యేక కౌంటర్లు, స్త్రీలు పురుషులకు విడివిడిగా కౌంటర్లు అయితే ఉంటాయన్నమాట. దరఖాస్తుదారులు భారీ సంఖ్యలో ఉంటే టోకెన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తులకు రసీదు తప్పనిసరిగా ఇవ్వాలి. స్వీకరించిన ప్రతి దరఖాస్తు వివరాన్ని పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన ఆన్లైన్ వెబ్సైట్లో నమోదు చేయాలి. పట్టణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లేదా సంబంధిత మున్సిపల్ కమిషనర్లు అయితే చూస్తారు. మొత్తం మీద తీసుకున్న దరఖాస్తులన్నింటినీ కూడా ఒక పక్కన పెట్టి ఆన్లైన్లో అయితే ఎక్కించడం అయితే జరుగుతుందన్నమాట. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే కుటుంబాలు రోజుకు 2 గ్రామాల్లో సభలు నిర్వహిస్తారన్నమాట. జనవరి 6వ తేదీ నాటికి పూర్తి చేస్తారు. ప్రతి 100 కుటుంబాలకు కనీసం ఒక కౌంటర్ ఉండేలా చూసుకుంటున్నారు. దరఖాస్తుల వెరిఫికేషన్ లేదా ప్రాసెసింగ్ అనే సూచనను ప్రభుత్వం త్వరలోనే జారీ చేస్తుంది. అధికారులు బృందాలు విజిట్ షెడ్యూల్కు 10 అంశాలతో డైలీ రిపోర్ట్ కోసం 11 అంశాలతో ప్రత్యేక ఫార్మేట్ను కూడా రూపొందించారు. అయితే గ్రామ లేదా వార్డులకు వచ్చే అధికారులు వీరన్నమాట. తహసీల్దారులు లేదా రెవెన్యూ శాఖ ప్రతినిధి, ఎంపీడీఓ లేదా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతినిధి, మండల పంచాయతీ అధికారి లేదా పంచాయతీరాజ్ ప్రతినిధి, మండల వ్యవసాయ అధికారులు లేదా వ్యవసాయ శాఖ ప్రతినిధులు, పౌర సరఫరా శాఖ ప్రతినిధి, పిహెచ్సిలో ఇక్కడ వైద్యాధికారి లేదా వైద్య శాఖ ప్రతినిధి, మండల విద్యాధికారి లేదా విద్యాశాఖ ప్రతినిధి, ఏఈ లేదా విద్యుత్ శాఖ ప్రతినిధి, సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఇతర సంబంధిత అధికారులు, అవసరమైన అధికారులు గ్రామాల వారీగా రావడం జరుగుతుంది. సో అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. మొత్తం 5 పథకాలు అన్నమాట. ఈ 5 పథకాలు మనం చూసుకున్నట్లయితే 1 మహాలక్ష్మి పథకం, 2 ఏమో రైతు భరోసా, 3 గృహజ్యోతి, 4 ఇందిరమ్మ ఇల్లు, 5 ఏమో చేయూత. ఈ మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం ఆల్రెడీ ఇచ్చారు. నెక్స్ట్ ఏమో ప్రతి మహిళకు కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు 2,500 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతు భరోసా రైతులందరికీ కూడా ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. గృహజ్యోతి ద్వారా ఉచితంగా 200 యూనిట్ల కరెంటుకు సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో ఒక్కొక్క ఇంటికి ఇళ్ళ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. చేయూత పథకం ద్వారా ఆసరా పెన్షన్ 4,000 రూపాయలు అయితే పెంచడం జరుగుతుందన్నమాట. సో ఇలా ఈ పథకాలకు సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారన్నమాట. 28 నుంచి జనవరి 6 వరకు కూడా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసినట్లయితే అన్ని పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను మీకు.